హాయ్. హలో. నమస్తే అందరికి. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ 'మై బ్యాడ్ బాయ్' ఎపిసోడ్ 377. అందరి మొహాల్లో బాబు వచ్చిన సంతోషం ఉంటే, వేద మాత్రం వాళ్ళ బావని అలా చూసి కళ్ళల్లోకి నీళ్లు తెచ్చుకుంటోంది. అతడి రూపం కూడా ఇంతకు ముందులాగా లేనే లేదు. అసలు ఈ నెల రోజుల్లో రుద్ర ఎంతలా వీక్ అయిపోయాడో అతడిని చూస్తూ ఉంటేనే తెలిసిపోతుంది. గేట్ దగ్గర నుండే బాబుకి గ్రాండ్‌గా పూలు చల్లుతూ వెల్కమ్ చెప్తూ ఉంటే, వాడి మీద ఎలాంటివి పడకుండా రుద్ర జాగ్రత్తగా వాడిని ఎత్తుకొని వచ్చి, రుద్రకి ఎదురు వస్తున్న తమ్ముడిని, మరదల్ని చూస్తూ కళ్ళల్లో నీళ్లతో తన ముందు నిలబడ్డ శ్రావణి చేతిలో జాగ్రత్తగా కొడుకుని చేర్చి, చెప్పాను కదా శ్రావణి, వాడిని జాగ్రత్తగా, ఆరోగ్యంగా తీసుకొచ్చి నీ చేతుల్లో పెడతాను అని. మాట నిలబెట్టుకున్నానా మరి నేను? అని అడిగాడు రుద్ర. అంతే. శ్రావణి ఇంకా అప్పటికి కూడా కొడుకు మొహం కూడా చూడలేదు. వాడిని గట్టిగా ఒక చేతితో గుండెలకు హత్తుకొని, మోకాళ్ళ మీద కూర్చొని రుద్ర కాళ్ళ మీద పడిపోయింది. రేయ్ శ్రావణి, ఇదేంట్రా? అని వెంటనే రుద్ర వెనక్కి జరిగి ఆమెను లేపి నిల్చోబెట్టగానే రుద్ర మీద ఒరిగిపోయి అతడిని గట్టిగా పట్టుకొని ఏడుస్తుంది శ్రావణి. ఆమె ఏడుపు చూసి బాబు ఎక్కడ భయపడతాడో అని శౌర్య శ్రావణి చేతుల్లో నుండి బాబుని ఎత్తుకొని వాళ్ళ అన్నయ్యని ఇంకో పక్కన పట్టుకున్నాడు కన్నీళ్లతో. రేయ్, ఏంట్రా ఇది? పెద్ద డాడీగా వాడి మీద నాకు హక్కు లేదా? పరాయి వాడిని చూసినట్టుగా చూస్తున్నారు ఇద్దరు అని అన్నాడు రుద్ర. మాకన్నా మీకే ఎక్కువగా హక్కుంటుంది బావగారు వీడి మీద. వాడిని ఒక్కసారి చూస్తే చాలు అనుకున్నాను నేను. పూర్తిగా వాడు మీ దగ్గర ఉన్నా నాకెలాంటి అభ్యంతరం లేదు. వాడు బావుండాలి అని మాత్రమే కోరుకున్నాను నేను. వాడికి ఏమైనా అయితే నేను కూడా ప్రాణాలతో మిగలకపోయేదాన్ని. మీరు కాపాడింది ఈ చిన్ని ప్రాణాన్ని ఒక్కడినే కాదు బావగారు. మీకెలా కృతజ్ఞతలు చెప్పుకోవాలని కూడా నాకు తెలియడం లేదు. అని శ్రావణి ఇంకా వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటే, నా తమ్ముడు, నా మరదలు, వాడు నా కొడుకుగా, నా హక్కుగా ఇదంతా చేశాను. మీ కృతజ్ఞతలు నాకలాంటివేమీ అవసరం లేదు. ముందు ఏడుపు ఆపండి ఇద్దరు. వాడిని ఇంట్లోకి తీసుకురండి. ఇలా ఏడవకూడదమ్మా. నువ్విప్పుడే డెలివరీ అయ్యి ఎన్ని రోజులవుతుంది? ఆరోగ్యం పాడవుతుంది. ఏడవకూడదు. అని శ్రావణి కన్నీళ్లు తుడిచి తమ్ముడు భుజం మీద చేయి వేసి, వాడు ఆరోగ్యంగా ఉన్నాడు. ఇంకా ఎలాంటి ప్రాబ్లం లేదు అని చెప్పాక అప్పుడు శౌర్య, శ్రావణి బాబుని చూస్తే, అప్పటికే ఆ గోలకు, ఏడుపులకు కళ్ళు అన్నీ పెద్దగా తెరిచి, అసలిక్కడ ఏం జరుగుతుందిరా నా చుట్టూ అన్నట్టుగా చూస్తూ ఉంటాడు బాబు. బాబుని వాళ్ళ చేతికి ఇచ్చి రుద్ర పక్కకి జరగడంతో, ఇక గేట్ దగ్గర నుండి ఇంటికి వచ్చే వరకు కూడా వాళ్ళ పైన ఫుల్లుగా పూల వర్షం కురిపిస్తూ గుమ్మం దగ్గరికి రాగానే సుధా గారు వాళ్ళని గుమ్మం బయటే ఆపి ముగ్గురికి హారతి ఇచ్చి ఎర్ర నీళ్లతో దిష్టి తీసి, అలాగే గుమ్మడికాయతో, కొబ్బరికాయతో, అలాగే ఇంకా ఎన్ని దిష్టి తీసే ఐటమ్స్ ఉంటాయో వాటితో ముగ్గురికి దిష్టి తీశాక, అప్పుడు ముగ్గురు కలిసి ఇంట్లోకి అడుగు పెడుతూ ఉంటే, అప్పుడు మీనాక్షి గారి మనసు సంతోషపడుతుంది. ఇంతకు ముందు బాబు లేకుండా వాళ్ళు వచ్చినప్పుడు అందరూ ఎంతలా బాధపడ్డారో, ఇప్పుడు అందరూ అంతలా సంతోషపడుతూ ఉంటారు. బాబుని ఎక్కువగా ఎవరి దగ్గర తిప్పకండి. నీ దగ్గరే ఉండనివ్వు శ్రావణి. వాడికి త్వరగా ఇన్ఫెక్షన్స్ వచ్చే ప్రమాదం ఉంది. ఎందుకంటే ట్రీట్మెంట్ ఇప్పుడే కంప్లీట్ అయింది కాబట్టి వాడిని జాగ్రత్తగా చూసుకోండి. బయట కూడా ఎక్కువగా వాడిని తిప్పకండి. వాడిని ఎలా చూసుకోవాలో అని రుద్ర చెప్తూ ఉంటాడు. రుద్ర చెప్పినవన్నీ జాగ్రత్తగా విని శౌర్య, శ్రావణి కొడుకుని తీసుకువెళ్లి వేదకి చూపించడంతో ధీరా బాబుని కిందకి దింపి చిన్న కొడుకుని ఎత్తుకుంది వేద. అప్పటి వరకు కూడా వాళ్ళ డాడీ ఎత్తుకుంటాడేమో అని బుంగమూతి పెట్టుకొని చూసిన ధీరా బాబు వాళ్ళ డాడీ దగ్గరికి రాకపోయేసరికి
వాడే రుద్ర దగ్గరికి పరిగెత్తి వాళ్ళ డ్యాడీ కాలుని బెంగగా చుట్టుకోవడంతో, అప్పుడు కొడుకుని ఎత్తుకొని వాడిని గుండెలకు హత్తుకొని తనివి తీరా వాడి మొహం నిండా ముద్దులు పెట్టుకున్నాడు రుద్ర. డ్యాడీ డ్యాడీ అని ఒక్క పదమే ధీరా బాబు అంటూ ఉంటాడు వాళ్ళ నాన్న బుగ్గల మీద రెండు చేతులు వేసి ఎక్కడికి వెళ్ళావు అన్నట్టుగా. వాడు అడుగుతూ ఉంటే తమ్ముడికి అయింది నాన్న. అందుకే తమ్ముడిని హాస్పిటల్‌కి తీసుకెళ్ళి వచ్చాను. చూసావా నువ్వు తమ్ముడిని? అదిగో మమ్మీ దగ్గరున్నాడు అని వేద దగ్గరికి వెళ్లి వేద చేతుల్లో ఉన్న బాబుని చూపించాడు రుద్ర ధీరకి. తమ్ము తమ్ముడు నీకు. ఇప్పుడు బిగ్ బ్రదర్‌వి అన్నయ్యవి నువ్వు అని చెప్పాడు రుద్ర. నేనా? అన్నా? అని వాడి వైపు వేలు చూపించుకుంటూ మరీ అడుగుతాడు ధీర. నువ్వే నాన్న. ఇప్పుడు అన్నయ్యవయిపోయావు. తమ్ముడు వచ్చాడు కదా నీకోసం. నువ్వు ఆడుకోవడానికి తమ్ముడొచ్చాడు. ఇంకొక 1 ఇయర్ అయితే తమ్ముడు కూడా నీతో ఆడుకుంటాడు. అని రుద్ర కొడుకుకి చెప్తూ ఉంటే తమ్ము అని వాడు క్లాప్స్ కొడుతూ హ్యాపీగా చిన్నోడిని చూస్తూ ఉంటాడు. మెల్లిగా అందరూ ఒక్కొక్కరు వచ్చి బాబుకి దూరంగా ఉండమని చెప్పినా వాళ్ళ ప్రాణం ఆగుతుందా? పైగా ఇప్పటికే వాడు పుట్టినప్పటి నుండి ఎవరూ చూడలేదు, ముట్టుకోలేదు, ఎత్తుకోలేదు. అందుకే వేద బాబుని ఎత్తుకున్న తర్వాత మీనాక్షి మనోహర్ గారు, చరణ్, సమీర, సంధ్య, సంజయ్ గారు, సుధా భాస్కర్ గారు, భూమి, దేవ, అరుణ గారు, జీవన్ అందరూ బాబుని ఎత్తుకున్న తర్వాత వాడు అందరూ ఎత్తుకునేసరికి చీకాకు పడి ఏడవడం మొదలు పెట్టగానే వాడిని లోపలికి తీసుకెళ్ళండమ్మా. ఎక్కువగా బయట కూడా ఉండకూడదు వాడు. అలాగే ఇప్పుడు స్నానం లాంటి ప్రోగ్రామ్స్ ఏం పెట్టకండి. చీకటి పడింది కదా! ఏదైనా ఉంటే రేపు చూసుకోండి అని బాబుకు వేయాల్సిన మెడిసిన్ కూడా ఎప్పుడెప్పుడు వేయాలి, ఏంటి అని రుద్ర చాలా సేపు కిందే ఉండి శ్రావణికి, శౌర్యకి చెప్పేసి కాఫీ తీసుకురావే అని వేదకి చెప్పి కొడుకుని ఎత్తుకొని రుద్ర వాళ్ళ రూమ్‌లోకి వెళ్ళిపోతూ ఉంటే చిన్న సెలబ్రేషన్స్ ఏర్పాటు చేశాం. ఉండు బావ అని శౌర్య, శ్రావణి కొడుకుని వాళ్ళ రూమ్‌లోకి ఎత్తుకొని వెళ్ళాక వాళ్ళతో కేక్ కట్ చేయించి, వాళ్ళకి కొన్ని ఫోటోస్ తీసి, ఆ తర్వాత ఇక రుద్ర వాళ్ళ రూమ్‌లోకి వెళ్ళిపోయిన తర్వాత, వేద స్వయంగా వాళ్ళ బావ కోసం కాఫీ ప్రిపేర్ చేసుకొని రూమ్‌లోకి వెళ్ళేసరికి రుద్ర ఫ్రెష్ అవుతూ ఉంటాడు. ఇక అతడెప్పుడు బయటికి వస్తాడా అని కాఫీ కప్పు పట్టుకొని బెడ్ మీద కూర్చుంటుంది వేద. రుద్ర రాగానే టవల్‌తోనే వచ్చి వేద పక్కన కూర్చొని ఆమె భుజం మీద తల వాల్చి, "కాఫీ తాగి డ్రెస్ తీయవే" అన్నాడు అతడు నిద్రపోదామని చూస్తూ. "ఒక్క నిమిషం" అని వేద రుద్ర కోసం డ్రెస్ తీస్తూ ఉంటే, ధీరబాబుకి మొబైల్ ఇచ్చేశాడు రుద్రబాబు. వాడు అల్లరి చేయకూడదు అని. అందుకే వాడు బెడ్‌కి ఒక మూలకి వెళ్ళిపోయి మొబైల్ చూస్తూ ఉంటాడు. వాడు కూడా నిద్రకి వచ్చినట్టున్నాడు. సైలెంట్‌గా మమ్మీ, డ్యాడీ మొబైల్ అడిగినా నేనివ్వను. నాకు సంబంధం లేదన్నట్టుగా మూలకు వెళ్ళిపోయి, పిల్లో కూడా వాడి మొహం మీద పెట్టుకున్నాడు అన్నమాట. ఎందుకంటే వేద మొబైల్ చూస్తే ఎప్పుడు తిడుతుంది, కొడుతుంది కాబట్టి. అంటే ఆ పిల్లో మీద పెట్టుకుంటే వాడెవరికీ కనిపించడని వాడు అనుకుంటాడు. అప్పటికే రుద్రకి ఫుల్‌గా నిద్రొస్తున్నా కూడా మెల్లిగా లేచి డ్రెస్ వేసుకొని వేదని బెడ్ మీదకి లాగి ఆమె ఒళ్ళో తలపెట్టుకొని పడుకొని, "ఎలా ఉన్నావే?" అని మరదలు బుగ్గ మీద చేయి వేశాడు. "నాకేమైంది? నేను బానే ఉన్నాను కానీ నువ్వే చూడు ఎలా అయిపోయావో. అసలు తిండి తిన్నావా నెల రోజుల నుండి? ఇలా అయిపోయావేంటి బావ?" అని కళ్ళల్లో నీళ్లతో వాళ్ళ బావ మొహాన్ని తడుముతూ అడుగుతుంది వేద. వాడు అలా ఉంటే తిండెలా తినాలి అనిపిస్తుందే. వాడు బాగా అయ్యాక కానీ నా మనసు ప్రశాంతంగా అనిపించలేదు అని చెప్తాడు రుద్ర. ఇంకా ఉంది.